వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అంపోల్లోని జిల్లా జైలును సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు అంపోల్లోని జిల్లా జైలును సందర్శించి ఖైదీలకు అందుతున్న ఆహారం మరియు ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఖైదీలందరితో వ్యక్తిగతంగా ముచ్చటించి వారికి అందుతున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. ఖైదీలందరితో మాట్లాడి ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా కేసులు ఉచితంగా చేయబడతాయని, కావున న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకున్న తక్షణమే వారి కేసును లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కి అందించి ఉచితంగా కేసు నడిపించబడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్ జైలర్ ఉదయ్ భాస్కర్, పెద్ద సంఖ్యలో ముద్దాయిలు పాల్గొన్నారు. విద్య ద్వారా సమాజంలో సమూల మార్పులు వస్తాయని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పేర్కొన్నారు. విద్య ద్వారా సమాజంలో సమూల మార్పులు వస్తాయని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. గురువారం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం జిల్లా స్త్రీ మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సారియాతో కలిసి జిఆర్ రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకాశంలో మెరుపు తీగల్లా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నారని కొనియాడారు. సమాజంలో అతివలతోనే అభివృద్ది సాధించవచ్చని ఎస్పీ అన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో అన్ని రంగాల్లో దూసుకుపోతారని ఎస్పీ స్పష్టం చేశారు. మార్చి 8వ తేదీ మాత్రమే కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవమేనని అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ Men's capability is assumed, but women's capability has to be proved. తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. నేను కూడా సమర్థవంతురాలనే అని ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడాలి. దానికి తోడు ఆడమగ సమానమే, కానీ ఇంట్లో పనులు చేసేటప్పుడు ఆడవాళ్లు మరింత కష్టపడతారు. ఇద్దరు టీచర్లే ఉద్యోగం చేస్తున్నారు, లేదా భర్తకు ఉద్యోగి, ఇంట్లో భార్య కూడా ఒక ఉద్యోగి, కానీ వంట ఎవరు చేస్తారు? ఆయన చేసి పెట్టాడా? పిల్లలకి క్యారియర్ పెడతాడా? స్నానం చేపిస్తాడా? ఆమె ఏటీఎం కార్డు, ఆమె జీతం పడే ఏటీఎం కార్డు ఎవరి దగ్గర ఉంటుంది? ఆయన జోబులో ఉంటుంది. నార్మల్ గా జరిగేది. నేను నార్మల్ గా 80% గురించి మాట్లాడుతున్నాను. సో ఉద్యోగం చేస్తేనే మాకు సాధికారత వచ్చేసిందని చాలా మంది అనుకుంటారు, కానీ ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి అనేక మంది మహిళలు కూడా మా దగ్గరికి వచ్చి స్పందన కావచ్చు, పోలీస్ స్టేషన్ లో కావచ్చు, నా భర్త నన్ను కొడుతున్నాడు, నా జీతం లాగేసుకుంటున్నాడు, తాను పని చేస్తున్న దగ్గర ఇంకొక ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడు, ఇంకొక ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు, ఇట్లా. అంటే ఉద్యోగం సంపాదిస్తేనే మనమంతా గొప్పలం అయిపోతాము అనేటువంటి భ్రమలు వదిలేయండి. ఉద్యోగం దేనికోసం అంటే, నేను ఉన్నమాట రియాలిటీ చెప్తున్నాను. ఉద్యోగం ఉంటే ఆర్థికంగా మనం ఒకరికి చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిన చీర నచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, నచ్చిన పూలు కొనుక్కోవాలి, ఒక మూల పూలు కొనుక్కోవాలన్నా కూడా భర్తను అడగాల్సిన పని లేదు. ఆర్థిక స్వాతంత్రం ఉంటే నీకు నచ్చిన వాళ్ళకి, మీ అమ్మకు, ఇంటికి మీ అమ్మ వస్తే మీ అమ్మకు ఒక చీర పెట్టుకోవచ్చు. అంటే భర్తలందరూ క్రూరులని నేను చెప్పట్లేదు, కానీ భర్తను నిర్ణయాధికారం శక్తి భర్త చేతిలో పెట్టాల్సిన పని లేకుండానే మన కాళ్ళ మీద మనం బతకడానికి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఒక ఉద్యోగం అవసరం. తమీం అన్సారియా మాట్లాడుతూ స్త్రీ అభివృద్ది దేశ అభివృద్దికి కీలకమైన అంశంగా ఉంటుందని, స్త్రీలు జ్ఞాన సంపన్నులు, శ్రమజీవులు, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నిరంతరం పాటుపడేవారని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు మనము జరుపుకుంటున్నాము. మొట్టమొదటిగా నేను ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ప్రొఫెషనల్ గా చేశారు పర్ఫార్మెన్స్. వారి టీచర్స్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఈ రోజు ఇక్కడ ఇన్వైట్ చేశారు. సో మార్నింగ్ ఆలోచించాను, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఏం మాట్లాడాలి, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలా, విమెన్స్ ఉన్న రైట్స్ గురించి మాట్లాడాలా, విమెన్స్ సాధించిన కథల్ని చెప్పాలా, వివిధ ఆలోచనలు నాకు వచ్చేది. ఏం గురించి మాట్లాడాలి? ఇప్పుడు ఎస్పీ మేడం మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి ఏమి లేదనిపిస్తుంది, ఎందుకంటే అన్ని కవర్ చేసేస్తారు.
మహిళలు అన్ని రంగాల్లో ఆకాశం అంత ఎత్తు ఎదిగి భారతదేశ కీర్తి ప్రతిష్టలు నలుమూలలా వ్యాప్తి చేసిన మహోన్నతుడు అని కొనియాడారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన త్యాగాలను మననం చేసుకున్నట్టుకు ఈ సదస్సులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఆర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రజని, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవి పద్మావతి, వివిధ శాఖల మహిళా అధికారులు పాల్గొన్నారు. కంచిలి మండలం ఎంఎస్పల్లి కొల్లూరు గ్రామ సచివాలయం పరిధిలో ఇంటింటికి కొళాయి పనులకు పైల దేవదాసరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎంఎస్పల్లి మరియు కొల్లూరు గ్రామ సచివాలయం పరిధిలో గల రఘుపురం ఇంకా ఏఎస్పల్లి గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటికి కుళాయి జేజేఎం పథకం పనులు స్థానిక సర్పంచ్ కొనపల సురేష్, ఎంపీటీసీ బుడ్డెపు విశ్వనాథం, కొల్లూరు సర్పంచ్ రేఖా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాసరెడ్డి చేతుల మీదుగా భూమి పూజలు చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గేదెల దాలయ్య, పైల గణేష్, వైస్ సర్పంచ్ బుడ్డెపు ఆనంద్, కొల్లూరు వైస్ సర్పంచ్ గేదెల రాజు తదితరులు పాల్గొన్నారు. పలాస పురపాలక సంఘం పరిధిలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక సంఘం పరిధిలో టిట్కో ఇళ్ల గృహప్రవేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరప్పలరాజు హాజరయ్యారు. లబ్దిదారులకు ఇంటి తాళాలతో పాటుగా రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కూడా సీదిరప్పలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీదిరప్పలరాజు లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ సుమారుగా 15 లక్షల రూపాయలు విలువ చేసే సొంత ఆస్తిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా అందజేస్తూ రాష్ట్రం మొత్తం మీద ఇళ్ల లబ్దిదారులకు ఆర్థిక భారాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ నేడు ఆ లబ్దిదారులకు కేవలం ₹1 అన్ని హక్కులతో ఇళ్లు ఇవ్వడం, తద్వారా 9,406 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడం జరిగిందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా టిడ్కో చైర్మన్ మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలియజేస్తూ టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు సంబంధించి చేకూరినటువంటి ఆర్థిక ప్రయోజనం మొత్తం ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది పేదల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనమని తెలియజేశారు. కార్యక్రమంలో టిడ్కో సూపరింటెండెంట్ ఇంజనీరు డి నరసింహమూర్తి, ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె సీతారామమూర్తి, డిఈఈ హరి, డీసీఓ మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేవిడి మండలంలో గల ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉంగరాడమెట్ట ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ సాంకేతిక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలంలో గల మండల ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణకు కోర్సు రిసోర్స్ పర్సనల్ గా ఎందువ సీతన్నాయుడు, మురపాక గణేష్లు వ్యవహరించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, పలు విషయాలు తెలుసుకోవడం జరుగుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, అకౌంటెంట్ సూర్యారావు, ఎంఆర్సీ సిబ్బంది, సిఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కంబాలపేట గ్రామంలో ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయంలో బోరుబావికి శంకుస్థాపన చేసిన పాసపు ముకుందరావు. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ కంబాలపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయంలో గత కొంతకాలం నుండి నీటి సదుపాయం లేక స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని గ్రామ పెద్దలు బోరుబావి నిర్మాణానికి తలపెట్టారు. దాతల సహకారంతో గురువారం గ్రామ పెద్దలు పాసపు ముకుందరావు బోరుబావి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెలిచేటి సుధాకర్, ముంగం చిన్నారావు, పిష్ని అప్పలనాయుడు, పుంపెల్ల అప్పారావు, శివభక్తులు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం ఎంఎస్పల్లి గ్రామ సచివాలయం పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఎంపీపీ పైల దేవదాసరెడ్డి భూమి పూజ చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎంఎస్పల్లి గ్రామ సచివాలయం పరిధిలో గల నారాయణబట్టి గ్రామ ప్రధాన వీధిలో గ్రామ ప్రజల అవసరం మేరకు జీజీఎంపీ నిధులు సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో 1400 మీటర్ల పొడవు గల సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక సర్పంచ్ కొనపల సురేష్ మరియు ఎంపీటీసీ బుడ్డెపు విశ్వనాథం వార్ల ఆధ్వర్యంలో ఎంపీపీ పైలి దేవదాసరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైస్ సర్పంచ్ బుడ్డెపు ఆనంద్, బుడ్డెపు గణేష్, కిలుగు వల్లయ్య, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.